అవ్వలేదు. సో పిక్ హనుమాన్ చాలీసా సంకల్పం is so powerful. Everything happens for a reason. My H1B got picked in the lottery. Yay! What is సంకల్పం? నేను రెండు కోరికలు అడిగాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో is very important to me. It's because I'm going to share one of the biggest news of my life. My H1B got picked in the lottery. Yay! So I'm so happy. ఇది నాకు మా ఫ్యామిలీకి చాలా 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 పెద్ద గుడ్ న్యూస్ అలా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఓన్లీ H1B కాదు, ఈ వీడియోలో నేను పడిన స్ట్రగుల్స్, నేను వెళ్ళిన జర్నీ అన్నీ చెప్తాను. సో బేసిక్గా ఏంటంటే నేను ఈ కంపెనీ, లైక్ ద కంపెనీ దట్ ఐమ్ వర్కింగ్ విత్, ఈ కంపెనీ 2025లో ఫెబ్లో జాయిన్ అయ్యనమాట. సో అప్పుడు ఇట్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ H1B అండ్ ఆల్మోస్ట్ March 17th or maybe March 18th was the last attempt in March in 2025. ఓకే, సో అప్పుడు నేను ఆల్రెడీ జాయిన్, లైక్ నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది ఫెబ్లో అండ్ మై జాయినింగ్ ఫర్ దిస్ కంపెనీ వాజ్ ఇన్ మార్చ్. సో నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది అండ్ ద జాయినింగ్ ఫర్ దిస్ కంపెనీ వాజ్ ఆన్ March 17. అండ్ అప్పుడే నేను చాలా భయంతో ఇట్లా అనుకుంటున్నాను దట్ కొత్త కంపెనీ అండ్ H1B స్పాన్సర్ చేస్తారని చెప్పారు, బట్ నా గురించి ఇంకా తెలీదు. సో చేస్తారా లేదా అనుకొని ఆ డౌట్ తోనే నేను వాళ్ళకి అడిగాను అండ్ దే వర్ వెరీ స్వీట్ ఎనఫ్, వాళ్ళు చేశారు. సో లాస్ట్ ఇయర్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్ అనమాట. సో ఆ ఫస్ట్ అటెంప్ట్ లో చేసిన తర్వాత పిక్ అవ్వలేదు. ఇంకా అప్పటికే నేను ఆల్మోస్ట్ హనుమాన్ చాలీసా సంకల్పం స్టార్ట్ చేసేసాను అనమాట. ఈ సంకల్పం ఏంటి, ఎందుకు చేస్తారు, ఇవన్నీ మీకు ముందైతే తెలుసుకోవాలని ఉంటే నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, అది మీరు వెళ్ళి చూడండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆ సంకల్పం నేను చేస్తున్నాను. ఆ సంకల్పంలో నేను రెండు కోరికలు అడిగాను. దేవుడా, ఫస్ట్ టైం అయితే పిక్ అవ్వలేదు, సో సెకండ్ టైం అయినా ప్లీజ్ ఏదో రకంగా ఏదో ఒక మ్యాజిక్ చేసి సెకండ్ టైం అయినా పిక్ అయ్యేటట్టు చూసుకో దేవుడా అని అడిగాను. సో హియర్ ఐ యామ్ ఆఫ్టర్ అ ఇయర్. అది 2025, ఇది 2026. ఇన్ని కష్టాలున్నా, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా, మీ అందరికి తెలిసి ఉంటది, యూనో వేజ్ లెవెల్ సిస్టమ్ ఇట్లా కొత్తగా స్టార్ట్ చేశారు. సో దీని వల్ల చాలా మందికి చాలా ఇష్యూస్ అయినాయి. లైక్ టచ్ వుడ్, లిటరలీ గాడ్ బ్లెస్సింగ్ వల్ల నాదైతే పిక్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఇంకా నేను యాక్చువల్లీ US కి F1 పైన వచ్చాను. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ వీసా ఎవర్ ఇన్ మై లైఫ్ అగైన్. ఎందుకంటే H1B పిక్ అవుతే ఇదైతే యాక్చువల్లీ 3 years కోసం ఉంటది, కానీ వీ కెన్ యాక్చువల్లీ ఆల్సో ఎక్స్టెండ్ ద టైం పీరియడ్ అనమాట. అట్లా 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో నేను రియలీ చాలా హ్యాపీ. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే, చెప్పాను కదా హనుమాన్ చాలీసా సంకల్పం 2025లో చేశాను. సో అప్పుడు 2 కోరికలతో పాటు ఇది కూడా అడిగాను. దట్ ఫస్ట్ కోరిక అయితే నాకు 1 month లోనే ఫుల్ఫిల్ అయిపోయింది. అది జాబ్ గురించి కాదు, ఇంకో దేని గురించో అడిగాను. సో ఫస్ట్ కోరిక అయితే చాలా నీట్ గా అప్పుడే పూర్తయిపోయింది. ఇంకో కోరిక ఇది H1B గురించి. సో H1B వచ్చేసింది. అప్పుడు ఏమనుకున్నానంటే, దేవుడా నాకు ఇట్లా పికప్ అవుతే నేను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026లో చేస్తాను అని మొక్కుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ మీ డూయింగ్ ద హనుమాన్ చాలీసా సంకల్పం వన్స్ అగైన్. నేను ట్యూస్డేకి స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు దిస్ ఇస్ సండే టుడే అలా. సో నాకు ఫ్రైడేకి అయిపోతుంది, ఆల్మోస్ట్ 11 days. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను ఉండేది న్యూ జెర్సీలో అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 to 20 minutes డిస్టెన్స్ లో హనుమాన్ టెంపుల్ ఉంటది. అక్కడ ఇండియన్ స్ట్రీట్ లో కొత్తగా కట్టారు. సో అక్కడికి వెళ్తున్నాను టు టేక్ హిస్ బ్లెస్సింగ్స్. అండ్ ఆయనకల్లా ఎందుకంటే నేను వర్కింగ్ డేస్ అప్పుడు నాకు కుదరదు అనమాట, బట్ ఈ రోజు కొంచెం వీకెండ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ హిస్ బ్లెస్సింగ్స్. అండ్ ఐ కాంట్ టెల్ యూ, నేను ఎంత హ్యాపీయో నేను చెప్పలేను లిటరలీ. నాకే కాదు, అంటే ఎవరైనా US లో ఉండే వాళ్ళకి ఇట్లా H1B లాటరీలో పికప్ అయిందంటే అదొక పెద్ద, బికాస్ ఇట్ ఈస్ నాట్ అకాడమికలీ బేస్డ్, రైట్? అంటే అట్లా మన చదువు మీద బేస్ ఉండదు దట్ మీరు ఇది ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయిపోతుంది అట్లా. ఇట్స్ నాట్ ఎగ్జామ్ బేస్డ్, ఇట్స్ ఆల్ లాటరీ. సో పిక్ అవుతే అవుతుంది, అలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో నాదైతే పికప్ అయిపోయింది, బట్ ఐ స్టిల్ నో ఫ్యూ పీపుల్, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళది అటెంప్ట్లో కూడా పిక్ అవ్వలేదు. కొంతమందిది లాస్ట్ అటెంప్ట్ అండ్ చాలా మంది రిటర్న్ ఇండియా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి అలా అవుతున్నారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ సో,
డూ వాట్ ఎవర్ యూ ఫీల్ ఇస్ ద బెస్ట్ అలా. అండ్ ఇక్కడే ఉండాలి, యూఎస్లోనే ఉండాలి, ఇదే కోరిక ఉన్నదంటే H1B ఎండ్ కాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ వీసాస్, లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్. అలా మీరు లిటరలీ డిటర్మినిస్టిక్ ఉంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ ఆప్షన్స్. అంటే day 1 CPT ఉంటుంది, మళ్ళీ కాలేజ్కి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆప్ట్ ఫర్ సమ్ O1 వీసా, ఆర్ బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అది అట్లా మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి అలా. ఇంకా ఏంటంటే హనుమాన్ చాలీసా సంకల్పం, దిస్ వాజ్ నాట్ మై ఐడియా, దిస్ వాజ్ పుట్ ఇన్ టు మై హెడ్ ఫ్రమ్ మై మమ్మ. సో మమ్మీ చెప్పింది ఇలా చెయ్యాలి. ఆ టైంలో చాలా స్ట్రగుల్ అవుతున్నాను. అండ్ ఏదైనా లైక్ జాబ్ కోసమే కాదు, మమ్మీ ఏం చెప్పిందంటే ఎప్పుడైనా ఇట్లా అనిపించింది అనుకో లైఫ్లో ఎవరు వినట్లేదు మన మాట, నథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్, సో టేక్ అ సంకల్పం. నాట్ ఓన్లీ హనుమాన్ చాలీసా సంకల్పమే కాదు, మీరు ఏ దేవుడికి నమ్మినా సరే, ఏ మాతకి నమ్మినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంతోషి మాత కూడా చాలా ఎక్కువగా నమ్ముతాను. సో నేను ఆమె కోసం కూడా 16 Fridays చేశాను అనమాట. నేను అది చిన్నప్పటి నుంచే చేస్తాను అలా. సో అట్లా మీరు ఏ దేవుడికి నమ్మినా సరే ఒక సంకల్పం తీసుకోండి. సంకల్పం ఏంటంటే నేను స్క్రీన్ మీద పెడతాను, వాట్ ఇస్ సంకల్పం అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ అ సంకల్పం. మీరు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా సంకల్పం గురించి తెలుసుకోవాలనంటే యూ కెన్ గో అండ్ వాచ్ ది అదర్ వీడియో దట్ ఐవ్ డిడ్. లైక్ మీరు కూడా లైఫ్లో ఈ సంకల్పం చేద్దామని అనుకుంటే డోంట్ వెయిట్ అండ్ డోంట్ లుక్ ఫర్ ద రైట్ పీరియడ్, చేసేయండి. అండ్ లిటరలీ ఇట్ విల్ రియలీ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే సంకల్పం యూజువల్లీ ఎందుకు చేస్తారంటే వెన్ యువర్ లైఫ్ ఇస్ మిస్సింగ్ డిసిప్లిన్, అ పర్టికులర్ ప్యాటర్న్. సో అది మీరు మీ నుంచి అవ్వట్లేదు. సో వెన్ యూ టేక్ ఆ సంకల్పం ఆన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఏ గాడ్ అయినా సరే, హనుమంతుడే కాదు, ఏ గాడ్ పేరు మీద తీసుకొని మీరు చేస్తే అది ఆటోమేటిక్గా విదిన్ ఒక పవర్ఫుల్ ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది అండ్ ఒక ప్యాటర్న్లో మన లైఫ్ అలైన్ అయిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, హనుమాన్ చాలీసా సంకల్పం ఈజ్ సో పవర్ఫుల్. నేనే కాదు, వరల్డ్లో మొత్తం గ్లోబ్, అక్రాస్ ద గ్లోబ్ చాలామంది చేశారు అండ్ చాలామంది దీని బెనిఫిట్స్ చెప్పారు. లైక్ లిటరలీ ద కైండ్ ఆఫ్ చేంజెస్ that they have observed in their life and how you usually feel even while doing it, because it's 11 days sankalpam. So that is my entire story of getting H1B in the US. ఇది ఒక మెమరబుల్ గా ఈవెంట్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ వ్లాగ్ చేస్తున్నాను. సో దట్ in coming years when I get a green card or maybe I settle in the US, నేను ఇది చూసుకొని ఈ మూమెంట్ ని మళ్ళీ ఎంజాయ్ చేయగలగాలి. అండ్ ఆల్సో అదర్ దెన్ జస్ట్ హనుమాన్ చాలీసా సంకల్పం, దిస్ ఈస్ మై పేరెంట్స్ డ్రీమ్, ఎస్పెషలీ మై డాడ్స్ డ్రీమ్. ఎందుకంటే మేము పుట్టిన వెంటనే, నాకు మా చెల్లి ఉంటుంది, సో నేను ఇంకా మా చెల్లి ఉంటారు, అండ్ మేము పుట్టిన వెంటనే హీ ఆల్రెడీ హ్యాడ్ ప్లాన్స్ ఫర్ అస్, లైక్ ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎక్కడ కాలేజ్కి వెళ్ళాలి, మా కూతుర్లకి ఇట్లా యూఎస్కి పంపించాలి. అండ్ ఇట్ వాజ్ హిస్ డ్రీమ్, బట్ హీ కుడెంట్ డూ దాట్ బికాస్ ఆఫ్ హిస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అండ్ వాళ్ళ డాడీ త్వరగా చనిపోయిన వల్ల హీ హ్యాడ్ టు టేక్ ఆల్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ అట్లీస్ట్ తన చేయకపోయినా సరే ఆయన కూతుర్లు చేయాలనేసి ఇట్ ఈస్ హిస్ డ్రీమ్, అండ్ హియర్ ఐ యామ్ టుడే. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ విత్ చిల్డ్రన్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ కర్మ దట్ పేరెంట్స్ డూ ఇన్ దేర్ లైఫ్. సో మా డాడీ మేబీ చాలా బాగా like he did a lot of good deeds, which is why I got what I got. People are struggling still, like touch wood, really I don't want to jinx it already, but all I'm trying to say is this is my journey and I really love it. And to the people whose visa did not get picked, డిసప్పాయింట్ అవ్వకండి. మీరు ఒక ప్లాన్తో మళ్ళీ చేస్తే, ఇక్కడే ఉండాలి, యూఎస్లోనే ఉండాలని చేస్తే there are other ways మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఈ కంట్రీ వద్దు, మనం ఇండియా వెళ్ళిపోదాం, ఆర్ మేబీ ఐఎమ్ ఓకే విత్ సెటిలింగ్ ఇన్ అదర్ కంట్రీస్ అంటే అక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నది. సో గో అండ్ ఎక్స్ప్లోర్ యువర్ ఆప్షన్స్. ఇట్లా ఒక్కరోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, బట్ యూ కాంట్ కీప్ ఆన్ బీయింగ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ ఫర్ అ లాంగర్ టైమ్, రైట్? లైక్ ఐ వాజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ ఇన్ మై లైఫ్. నేను ఇక్కడ F1లో వచ్చాను, సో నా కష్టాలు నాకు తెలుసు. అప్పుడు నేను చాలా ఎక్కువ కష్టపడినప్పుడు ఐ యూస్ టు టెల్ మై థింగ్స్ ఐ యూస్ టు టెల్ only one thing to myself, that everything happens for a reason. సో ఇది జరుగుతుందంటే పక్కా ఏదో ఒకటి మంచి జరుగుతుంది. అండ్ ఏదో మంచి జరుగుతుందంటే ఇదేదో నాతో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనుకుంటూ కాదు. సో దెర్ విల్ బి ఫేజెస్. సో అంతే, దిస్ ఇస్ మై ఫేజ్ హియర్. ఐమ్ ఎంజాయింగ్ లైక్ H1B ఎంజాయ్ చేస్తున్నాను. ఇయర్ బ్యాక్ యాక్చువల్లీ ఆ సంకల్పం చేశాను, కానీ రీసెంట్లోనే దాన్ని డాక్యుమెంట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో నేను ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ నాకు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను ఫర్ షూర్. Bye, take care.